ఇప్పుడు అందరూ డిజ్నీలో అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజ్నీ లెవెల్ యానిమేటెడ్ వీడియో తయారు చేయాలి అనుకుంటే అందుకోసం పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు. వీడియోలో ఏం ఉండాలనుకుంటున్నారో ఆ బేసిక్ విషయాల్ని మీ ఫోన్ కెమెరాతో షూట్ చేసిస్తే చాలు. ఫైనల్గా ఓ హై క్వాలిటీ యానిమేటెడ్ వీడియో అవుట్పుట్గా వచ్చేస్తుంది. ఎస్, వీడియో రంగం ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. నిన్న మొన్నటి వరకు ఒక హై క్వాలిటీ వీడియోని సృష్టించాలంటే హై క్వాలిటీ కెమెరాలపైన ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఏఐ వచ్చాక ఎలాంటి షూటింగ్ అవసరం లేకుండానే అద్భుతమైన వీడియోలు సృష్టించే అవకాశం వచ్చింది. టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే వీడియో రెడీ. టెక్స్ట్ నుంచి మాత్రమే కాదు, ఇమేజ్ నుంచి, వీడియో నుంచి కూడా వీడియోలు క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు. అయితే ఒక వీడియోని బేస్ చేసుకొని అనేక స్టైల్స్లో వందలాది వీడియోల్ని తయారు చేసే టూల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. క్రియేటివ్ రంగంలో ఏఐ ఎఫెక్ట్ గురించి క్విక్గా ఒలుక్కేద్దామా? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనం ఊహించిన దానికంటే వేగంగా పరుగులు తీస్తోంది. టెక్స్ట్ ప్రాంప్ట్స్ తో ఇమేజెస్ సాధించడం ఇప్పుడు చిన్న విషయం అయిపోయింది. టెక్స్ట్ తో ఎలాంటి వీడియోనైనా క్రియేట్ చేయగలగడం కొత్త ట్రెండ్ గా మారుతోంది. ఇప్పటికే ఇంటర్నెట్ లో వందలాది ఏఐ సైట్లు రెడీగా ఉన్నాయి. వీటిలో అధిక భాగం సైట్లు ఇమేజ్ క్రియేషన్ పై దృష్టి పెట్టాయి. కొన్ని సైట్లు మాత్రం పూర్తిగా టెక్స్ట్ క్రియేషన్ కే అంకితమయ్యాయి. ఇవి ఆర్టికల్స్ రాయడంలోనూ, క్రియేటివ్ రైటింగ్ లోనూ యూజర్ కి హెల్ప్ చేస్తున్నాయి. ఇక మరికొన్ని టూల్స్ మరింత ముందుకు పోయి విద్యారంగంలో, పరిశోధన రంగంలో ఉపయోగపడే కంటెంట్ ని తయారు చేస్తున్నాయి. అసలు కొన్ని సైట్లయితే మెయిన్ కంటెంట్ ని పక్కన పెట్టి మంచి టెక్స్ట్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయడంలో ఉపయోగపడుతున్నాయి. అయితే వీడియో కంటెంట్ మాటకొచ్చేసరికి సీన్ పూర్తిగా డిఫరెంట్. వీడియోలకి ఎక్కువ అవసరం ప్రయారిటీ ఉన్న రంగాలు ఎంటర్టైన్మెంట్, మార్కెటింగ్. ఒక చిన్న టెక్స్ట్ ఇస్తే చాలు, అద్భుతమైన వీడియోల్ని అప్పటికప్పుడు తయారు చేస్తూ ఏం కోరుకుంటే అది హై క్వాలిటీ విజువల్ గా అవుట్పుట్ ఇచ్చే వెబ్సైట్లు ఇప్పుడెన్నో సిద్ధంగా ఉన్నాయి. అయితే ఒక రూపంలో, స్టైల్లో ఉన్న వీడియోని మరో రూపంలోకి మార్చగలిగే టూల్స్ మాత్రం ఇంకా తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఉదాహరణకి రన్వే ఏఐ వాళ్ళు ఆ మధ్య వీడియో ఇస్తే వీడియో తయారు చేసే ఏఐ టూల్ ని జనం ముందుకి తీసుకొచ్చారు. ఇందులో ఇన్పుట్ గా ఒక వీడియోనిస్తాం, తర్వాత దాన్ని ఏ స్టైల్లోకి మార్చాలి అనేది చెబుతాం. ఫైనల్ గా ప్రివ్యూని చూసి వీడియోని జనరేట్ చేయొచ్చు. అంటే మనకి ఫలానా వీడియో కావాల్సి వస్తే కాపీరైట్ సమస్య లేకుండా ఏ వీడియోనైనా మరొక స్టైల్లోకి మార్చుకుని వాడుకునే అవకాశం ఉంది. సాధారణంగా టెక్స్ట్ నుంచి తయారు చేసే వీడియోలు మనకి అద్భుతంలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మనం ఏ విధమైన విజువల్ ఇన్పుట్ ఇవ్వలేదు. కేవలం టెక్స్ట్ ద్వారా మనకు కావలసిన వీడియో కంటెంట్ అడుగుతున్నాం. అలా అడిగినప్పుడు ఏఐ ఇంజిన్ అనేది శూన్యంలో నుంచి మొత్తం ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి మన కళ్ల ముందు వీడియోగా ఉంచుతున్నట్టు అనిపిస్తుంది. అది కొందరికి ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అంతేకాదు, ఒకసారి వీడియో తయారయ్యాక దాని మీద కంట్రోల్ కూడా పెరుగుతోంది ఈ మధ్య. ఉదాహరణకి ఏఐతో తయారైన వీడియో ఒకటి ఉందనుకోండి, అందులో కొన్ని పార్ట్స్ ని మనం మార్చుకోవచ్చు. వీడియోలో ఎక్కడ మూమెంట్ రావాలి అన్నది మనమే చెప్పొచ్చు. వీడియోలో మనం కోరుకునే ఆ కదలిక, కెమెరా యాంగిల్ కావచ్చు, జూమింగ్ కావచ్చు, పానింగ్ కావచ్చు, అలాగే వీడియోలో గాలి కదలికల రూపంలో కూడా ఊహించవచ్చు. ఇలా మొదట్లో ఒక స్టిల్ గా అనిపించే ఒక వీడియో ఫ్రేమ్ లో ఏఐతో కదలికలు తేవచ్చు. ఇందుకోసం మనం ఆ వీడియోలో ఒక భాగాన్ని మాస్క్ చేసి దాని ద్వారా తెలియజేస్తే సరిపోతుంది. ఇలాగే మల్టీ మోషన్ కూడా కేవలం ఒక భాగం మాత్రమే కాకుండా అనేక చోట్ల మాస్క్ చేసి మల్టిపుల్ మోషన్స్ క్రియేట్ చేయొచ్చు. అయితే ఈ మాస్క్లతో వీడియో పార్ట్స్ ని సూచించేటప్పుడు ఫైనల్ అవుట్పుట్ అత్యంత సహజంగా ఉండేలా చూసుకోవాలి. సహజంగా కదలిక ఉండే పార్టుల్నే మాస్క్ చేయాలి. ఉదాహరణకి గాల్లో బలూన్స్ కదులుతున్నట్టు చూపించవచ్చు, కానీ ఇల్లు కదిలిపోతున్నట్టు మాస్క్ చేసి వీడియో క్రియేట్ చేస్తే ఆ వీడియో న్యాచురల్ గా ఉండదు. ఇలాగే ఒక ఫోటో ఇచ్చి దాన్ని ఒక రియలిస్టిక్ అవతార్ గా కూడా మార్చడం సులువు. ఇక ఎక్స్ప్రెషన్స్ అన్నది మరో కీలకమైన అంశం. సాధారణంగా ఏఐ సాయంతో మనం తయారు చేసే ఇమేజెస్ లోనూ, వీడియోల్లోనూ భావాలు పెద్దగా పలకవు అని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ లోటును అధిగమించి ముఖాల్లో స్పష్టమైన భావాలు సాధించేందుకు కూడా ఈ మధ్య కొత్త కంట్రోలింగ్ టూల్స్ వస్తున్నాయి. టెక్స్ట్ నుంచి వీడియో, వీడియో నుంచి వీడియో, ఇవే కాకుండా ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే విధానం కూడా ఇప్పుడు పాపులర్ అయింది. వరుసగా ఉన్న కొన్ని ఇమేజెస్ ఇస్తే, అంటే సిరీస్ ఆఫ్ ఇమేజెస్ ఇస్తే వాటిని తీసుకుని వాటి మధ్య ట్వినింగ్ చేసి ఒక పూర్తి కదలికతో వీడియోల్ని క్రియేట్ చేయటం కూడా ఇప్పుడు సాధ్యం. దీన్నే ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అంటారు. ఇప్పుడు ఇలాంటి టూల్స్ కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఎన్నెన్నో ఏఐ వీడియో క్రియేటింగ్ టూల్స్ ఇంటర్నెట్ లో ఉన్నాయి. మార్కెటింగ్ అవసరాల కోసం వీడియోలు క్రియేట్ చేయగలిగే టెంప్లేట్ టూల్స్, అవతార్ మాదిరిగా యూజర్లతో మాట్లాడే కస్టమర్ కేర్ టూల్స్, ఇలా ఎన్నో.
ఈ సైట్స్ లో రకరకాల వీడియోలు తయారు చేయగలం. ఉదాహరణకి ఫ్లిక్స్ క్లిప్ అనే సైట్ లో ఎన్నో రకాల వీడియోల్ని ఇన్స్టెంట్ గా తయారు చేసేయొచ్చు. ప్రోమో వీడియోలు, రియల్ ఎస్టేట్ వీడియోలు, న్యూస్ వీడియోలు, కార్పొరేట్ వీడియోలు, ట్రైలర్ వీడియోలు, ట్యుటోరియల్ వీడియోలు, బర్త్డే వీడియోలు, వెడ్డింగ్ వీడియోలు, ట్రావెల్ వీడియోలు, వీటన్నింటికీ సంబంధించిన టెంప్లెట్స్ ఈ సైట్ లో సిద్ధంగా ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి మనకి నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవటం, క్షణాల్లో వీడియో తయారు చేసుకోవటం, అంతే, సింపుల్. నిజమైన వీడియోల్లాగా అనిపించే అనేక ఏఐ వీడియోల్ని కూడా కొన్ని వెబ్సైట్స్ ఫ్రీగా అందిస్తున్నాయి. ఇక కొన్ని సైట్స్ లో అయితే ఒక వీడియో తయారీకి అవసరమయ్యే స్క్రిప్ట్ తయారు చేయొచ్చు. అంటే మనం ఒక విషయం మీద వీడియో చేయాలనుకున్నాం అనుకోండి, ఆ విషయం చెబితే వీడియోలో ఏ విజువల్స్ ఉండాలో ఊహిస్తూ ఒక వీడియో స్క్రిప్ట్ తయారవుతుంది. ఆ స్క్రిప్ట్ ని ప్రాంప్ట్ గా ఇస్తే వీడియో రెడీ అవుతుంది. అంటే సబ్జెక్ట్ ఇస్తే స్క్రిప్ట్ ఇస్తే వీడియో సిద్ధమవుతాయన్నమాట. వీడియో స్క్రిప్ట్ జనరేట్ చేయటం కష్టమేమీ కాదు. స్క్రిప్ట్ జనరేటర్ ఓపెన్ చేసి మనం అనుకున్న సబ్జెక్ట్ ని బట్టి బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేస్తే చాలు. తర్వాత మన వీడియో డ్యూరేషన్ ఎంత ఉండాలనేది కూడా చెప్పాలి. వెంటనే ఆ అవసరాలకి తగిన విధంగా వీడియో స్క్రిప్ట్ తయారైపోతుంది. దాని నుంచి వీడియో క్రియేట్ అవుతుంది. ఇలా కేవలం 3 స్టెప్స్ లో అనేక రకాల వీడియోల్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు కాన్వాలో మరో టూల్ వచ్చింది. 3 వీడియోలు గాని ఇమేజెస్ గాని ఇస్తే వాటన్నింటినీ కలిపి ఒక మంచి వీడియోని ఈ టూల్ తయారు చేయగలుగుతుంది. అంటే మనం రకరకాల ఇన్పుట్స్ ఇచ్చినా వాటిని తమ శైలిలో అర్థం చేసుకుని ఒక క్రమ పద్ధతిలో పెట్టి వాటి నుంచి ఒక కొత్త వీడియోని ఉత్పత్తి చేయగలవు ఏఐ టూల్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొత్త టూల్ డోమో ఏఐ. మన దగ్గర ఒక వీడియో ఉంటే చాలు, ఇక్కడ దాన్ని మనం ఎన్నో రూపాల్లోకి మార్చుకోగలుగుతాం. మామూలు వీడియోల్ని కూడా ఇక్కడ మనకి నచ్చిన స్టైల్లోకి మార్చుకోవచ్చు. ఉదాహరణకి ఒక యానిమేటెడ్ వీడియోని తయారు చేయటం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. మామూలు వీడియో షూట్ చేయడం అయితే సులువు. ఇక్కడ మనం ఒక మామూలు సింపుల్ వీడియోని హ్యూమన్ క్యారెక్టర్స్ తో షూట్ చేసుకుని దాన్ని ఒక యానిమేటెడ్ వీడియోగా మార్చమంటే డోమో ఏఐ వెంటనే ఆ పని చేయగలుగుతుంది. మనం ఇన్పుట్ గా ఇచ్చిన వీడియోలో మనుషులు మాత్రమే ఉన్నప్పటికీ దాన్ని ఆర్ట్ గా మార్చి ఒక అద్భుతమైన యానిమేటెడ్ వీడియోగా చేసి అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. లైట్ ఎఫెక్ట్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి. ఇదంతా కేవలం మన వీడియోలో ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగానే చేయగలుగుతుంది. అంటే జస్ట్ మనం ఒక ఫోన్ తీసుకుని ఆ ఫోన్ లో ఒక సెల్ఫీ వీడియో షూట్ చేసుకుని యానిమేషన్ వీడియోని క్రియేట్ చేసేయొచ్చు. ఇక్కడ చూడండి, వీళ్ళు ముగ్గురు సరదాగా తీసుకున్న ఈ చిన్న వీడియో వెంటనే ఒక 3D యానిమేషన్ లా మారిపోయింది. నిజానికి ఇంత న్యాచురల్ గా ఒక 3D యానిమేషన్ వీడియోని తయారు చేయాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందుగా యానిమేటెడ్ క్యారెక్టర్లు తయారు చేయాలి. కీ యానిమేషన్, లైట్స్, రెండరింగ్, ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఫైనల్ అవుట్పుట్ రావాలి అంటే ఎంతో టైం పడుతుంది. కానీ ఇప్పుడు కేవలం ఒక్క క్లిక్ తో మనం ఒక మామూలు వీడియోని యానిమేటెడ్ వీడియోగా ఇక్కడ మార్చేయగలుగుతాం. ఇదొక్కటి మాత్రమే కాదు, ఇలాగే రకరకాల స్టైల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ ఈ స్పోర్ట్స్ పర్సన్ పిక్సెల్ మోడ్ లోకి వచ్చింది చూడండి. ఇలాగే యానిమే మోడ్ లోకి కూడా మార్చుకోవచ్చు. అనేక క్రియేటివ్ అవుట్పుట్స్ పొందాలి అంటే కేవలం వీడియోని ఇన్పుట్ గా ఇవ్వడం మాత్రమే కాదు, టెక్స్ట్ ప్రాంప్ట్ ని కూడా దానికి జత చేయాలి. ఉదాహరణకి ఇక్కడ ఒక మనిషి వీడియోని ఇన్పుట్ గా ఇచ్చాం. అతను డాన్స్ చేస్తున్నాడు. దీన్ని రోబోట్ డాన్సింగ్ లా మార్చవచ్చు. తగిన ప్రాంప్ట్ ఇస్తే చాలు. వీడియోలో ఉన్న వ్యక్తి మూమెంట్స్ ని ఆధారంగా చేసుకుని ఒక సైబర్ పంక్ స్టైల్ రోబోట్ డాన్స్ చేస్తున్నట్టుగా ఒక కొత్త వీడియో అవుట్పుట్ క్రియేట్ అయిపోయింది. ఇలాగే ఒక స్టాచ్యూ డాన్స్ చేస్తున్న వీడియో కూడా అదే వీడియో నుంచి క్రియేట్ అయింది. ఇలా ఒక వీడియోని ఇన్పుట్ గా అనేక రకాల వీడియోల్ని క్షణాల్లో సాధించడం సాధ్యం. ఇదే డోమో ఏఐ స్పెషాలిటీ. కేవలం ఇవి మాత్రమే కాదు, జపనీస్ యానిమే స్టైల్, కార్టూన్ స్టైల్, పిక్సెల్ స్టైల్, వాన్ గ్యాగ్ స్టైల్, జపనీస్ ఫ్లాట్ యానిమే, కామిక్ స్టైల్, ఫ్యూజన్ స్టైల్, ఇలా ఎన్నో రకాల స్టైల్స్ లో వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ వీడియోలో మనుషులు అందంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అవుట్పుట్ లో మనం కనిపించే వీడియోలో ఉండే మనుషుల క్యారెక్టర్లని చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. అలా తీర్చిదిద్దుకోవడానికి కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఆ మార్పు సాధ్యమైపోతుంది. అయితే ఈ వీడియో టు వీడియో క్యారెక్టర్ క్రియేషన్ విధానంలో కన్సిస్టెన్సీ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ డాన్స్ చేస్తున్న ఈ క్లియోపాత్రా క్యారెక్టర్ చూడండి. డాన్స్ చేసినప్పుడు క్లియోపాత్రా కాలు మీద ఒక డిజైన్ ఉంది. అదొక ఆర్నమెంట్, ఆభరణం లాగా ఉంది. అయితే ఆ డిజైన్ వీడియోలో కొన్ని షాట్స్ లో, కొన్ని ఫ్రేమ్స్ లో ఉంటుంది. కానీ అన్ని చోట్ల కన్సిస్టెంట్ గా ఉండదు. ఇది ఖచ్చితంగా క్రియేషన్ లో లోపమే. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వీటికి కంట్రోల్స్ త్వరలో వస్తాయి.
ఈ డోమో ఏఐ సంస్థ ఒక కొత్త సంస్థ. వీళ్ళు తమ టూల్ ప్రమోషన్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ నడుపుతున్నారు. మీకు గనక మీ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్లో 2000 మందికి మించి ఫాలోవర్స్ ఉంటే మీరు వీళ్ళ క్రియేటివ్ ప్రోగ్రాంలో చేరవచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు. మొత్తం మీద ఏఐ అన్నది కేవలం ఏదో మార్కెటింగ్ వీడియోలు తయారు చేసే చిన్న స్థాయి నుంచి కాకుండా హై అండ్ క్రియేటివ్ వీడియోలు తయారు చేసే స్థాయికి ఎదుగుతోంది ఇప్పుడు. భవిష్యత్తులో ఏఐ ఆధారంగా మొత్తం హాలీవుడ్ సినిమాలు తయారు చేయగలిగే అవకాశాలు కూడా వస్తున్నాయి. డోమో లాంటి ఏఐ టూల్స్ వల్ల వీడియో రంగంలో ప్రొడక్టివిటీ ఎంతగానో పెరిగిపోతోంది. అయితే ఏఐకి ప్రాసెసింగ్ పవర్ చాలా అవసరం. పైగా హై క్వాలిటీ వీడియో క్రియేషన్ అంటే కంప్యూటింగ్ రిసోర్సెస్ విపరీతంగా ఖర్చవుతాయి. రాను ఇలాంటి సమస్యల్ని, లోటుపాట్లని అధిగమించి వీడియోలు కోట్లలో తయారు చేస్తారు జనం. భవిష్యత్తులో షూటింగ్ అన్న అవసరమే లేకుండా క్రియేట్ చేసిన పూర్తి సినిమాలు కూడా మనం చూడబోతున్నాం.